అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిను ఇడ్లీ. మరి ఇడ్లీలోకి చట్నీ ఏం పచ్చడి అనుకుంటున్నారు? ఇంత వచ్చే పచ్చడి దీని పేరు. ఏం ఐటెంతో చేశాను, ఎలా చేశాను అనుకుంటున్నారా? ఈ పచ్చడి చేయడానికి పొయ్యి అవసరం లేదండి. మనం ఉడకబెట్టే పని, వేపే పని లేదు. నూనె అంతకన్నా అవసరం లేదు. 5 ఐటెంతో ఈ పచ్చడి చేసుకోవచ్చు. మరి గట్టిగా చేసుకుంటే రైస్లో వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి కాస్త పలసగా కలుపుకుంటే టిఫిన్లో వేసుకోవచ్చు. అది ఎలాగ అనుకుంటున్నారా? ఏమి ఐటెం కావాలో సాట్ తీసాను, పెడతాను. మరి పచ్చడి రెడీ అయిన తర్వాత కూడా సాట్ తీసాను, పెడతాను. ఈ పచ్చడి చేయడానికి మరి పూర్వం శనకాల మీద నూరుకునేవారు కదా. మరి నేను మిక్సీ గిన్నె, చిన్న గిన్నె ఉంటుంది కదా, అందులో చేసి చూపించాను. అందరూ చేసుకోవాలి కదా అని. అది ఎలాగా నేను 4 నిమిషాలు వీడియో తీశాను. అవసరం అనుకుంటే ఆ వీడియో చూడండి, చక్కగా మీకు అర్థమవుతుంది. నూనె లేదు ఇందులో, పొయ్యి మీద పెట్టే పని లేదు, గొప్ప ఆరోగ్యం. బయట ఫుడ్ తింటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇంట్లో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యం అనేది చెడిపోదండి, బాగుంటుందని పెద్దదానిగా నేను చెబుతున్నాను. చక్కగా బెల్లం టీ పెట్టుకున్నానండి. ఈ టీ చక్కగా నేను ఎప్పుడు పొద్దుట ఇలా పెట్టేసుకుని మరి ఇలా టిఫిన్ రోజు తిననండి. ఇడ్లీ ఈ పచ్చడికి నచ్చుతుంది అన్నమాట. నాకు ఈ పచ్చడి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అందుకని ఇడ్లీ వేసాను. లేకపోతే మా వారికి అట్టు మాత్రమే వేస్తాను, నేను టీ మాత్రమే తాగుతాను. చూసారు కదా, నేను సాట్లు పెడతాను. ఆ పచ్చడి కావాలంటే చేసుకుందరు కానీ చూడండి.